ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ప్రభు మనకిచ్చిన ఈ జూలై నెలలో 2వ వారాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మన జేసీ చర్చ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మనందరికీ ఎంతో కృప చేసి ఉన్నారు. ఈ వాక్యం ద్వారా యేసయ్య మనందరినీ బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభువా, ఈ 2వ వారాన్ని బట్టి జూలై నెలలో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరికొన్ని నాయన ఆటంకాలను బట్టి ఈ టీవీ ద్వారా, వీడియో ద్వారా అనేక మంది బిడ్డలమైన మేము నీ వాక్యమును కలిసి ధ్యానిస్తున్నాము తండ్రి. నీ వాక్యము ద్వారా మా సంఘ బిడ్డలను, మా సంఘ పెద్దలను, వినుచున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించండి. ఇప్పుడు వాక్యమును నాయన మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరే వాక్యం మాకు అందించు నాయన. మాట్లాడేవారు మీరు, మీ వాక్యం ద్వారా బలపరిచేవారు మీరు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించేవారు మీరు. కనుక నీ వాక్యం ద్వారానే మా జీవితాలను నాయన ప్రభువా నూతన బలంతో నింపి నడిపించండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. వైరస్ కాలంలో నాయన మా సంఘ బిడ్డలందరి కుటుంబానికి నీ బలమైన కాపుదల దయచేయండి. అలాగే వైరస్ వల్ల ప్రభువా ఎంతమంది నాయన ప్రభువా మరి బాధలు పడుచున్నారో వారందరికీ తొందరగా విడుదల కలిగించున్నాం. ఏ నీరసాలు ఉన్నప్పటికి కూడా, ఏ జ్వరాలు ఉన్నప్పటికి కూడా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి బిడ్డను మీ కాపుదలతో నింపి నడిపించి బలపరిచి మరలా అందరం కలిసి దేవుడే మా అందరిని బలపరిచాడని సంఘాలలో నేను స్తుతించుకునే భాగ్యం దయచేయండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆరాధన పాట పాడుకుందాం. మనందరం కలిసి ఆరాధన పాట పాడుకుందాం. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోక్షమిచ్చునే దేవుడు, మహిమను చూపు దేవుడు, మోక్షమునిచ్చే దేవుడు, మహిమను చూపు దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా,
అద్వితీయ సత్యదేవుడు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును సర్వాంగ కవచమును, శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమై మనసునిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచము యుద్ధమునకు సిద్ధమై మనసునిచ్చెను. అపవాది వేయుచున్న అగ్ని బాణము, అపవాది వేయుచున్న అగ్ని బాణము ఖడ్గము వలె వేసులో, ఖడ్గము వలె గుటకు అభిషేకించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. ఈ సమయంలో మన సబ్జెక్ట్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదులో సుగుణాల ప్రగతికి మెట్లు. మన అంశం పేరు అండి మరొకసారి చెప్తున్నా.
దావీదులో సుగుణాలు ప్రగతికి మెట్లు. అంటే దావీదులో ఉన్న సుగుణాలు యొక్క మరి ప్రగతికి మెట్లు దేవుడు ఎలా దీవించాడో చూద్దాం. అండ్ తర్వాత మనందరికీ తెలిసిన విధంగా దావీదు అనగా ప్రియుడు అని అర్థం. అండ్ దావీదు అనగా అర్థం ఏంటండి? ప్రియుడు. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి భేదవాడిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేశాడంటే 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ వన్ ఏంటంటే దేవుడు ఆయన మీద ఉంచిన కృప ఒకటి. రెండవది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి మంచి సుగుణాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ 2 కారణాలు బట్టి దావీదును దేవుడు ఒక మహారాజుగా దీవించాడు. అయితే దేవుని కృప ఉన్నప్పుడు, మనలో కూడా దావీదు వలె మంచి సుగుణాలు ఉన్నప్పుడు, మనం కూడా ఎంత చిన్న స్థాయిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు దావీదు వలె సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి దేవుని యొక్క శక్తి దేవుడు మనలో కనపరుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో అనుకున్న దావీదునే దేవుడు ఆ గొర్రెల దొడ్లో తీసుకెళ్ళి ఎక్కడో సింహాసనం మీద కూర్చోబెట్టాడేమో అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. మనందరినీ కూడా దేవుడు ఆ రీతిగా హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనే ఒక మంచి మాట మనకుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో దైవజనురాలు చదువుతున్నారు, వినండి. దేవుని వాక్యము 22వ అధ్యాయం దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని ప్రేమించే వారికి దేవుని పెట్టలేరు. అక్కడ ఏమన్నాడండి? ఆయన ఆకాశ విశాలం పైన స్థిరపరిచినప్పుడు మహారాజు ఆయన దేవుని ప్రేమించే వారిని, వాక్యం అంటే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదుననే మాట. ఆ వాక్యం చెప్పండి. దేవుని ప్రేమించే వారినట దేవుడు ఏం చేస్తారట? కనుక దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారు. అయితే దేవుని వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, మరి దావీదులో ఈ హెచ్చింపు లేకపోతే ఆ చిన్న స్థాయిలోంచి ఎక్కువ స్థాయిలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి మరలా 3 విషయాలు చెప్తాను. దేవుని కృప అని చెప్పాను, దేవుని అతనిలో మంచి సుగుణాలు అని చెప్పాను, అతనిలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం అండ్ ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైన అంటే ప్రత్యేకత అనేటువంటి విషయాన్ని దైవ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి మంచి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క దీవెనలు మెండుగా నిండుగా సమృద్ధిగా పొందుతారని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనం గొప్పవారు అవటానికి, మనం ఎంతో ధనవంతులు అవటానికి దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా మనం ఏదో మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మనకు ఉండక్కర్లేదు. దేవుని కృప నీ మీద ఉంటే, నువ్వు దేవుని కృప నిజంగా సంపాదించుకుంటే, దేవుని యొక్క కృపలో నువ్వు ఎదగగలిగితే దేవుడు నిన్ను ఎంతగానో చిన్న స్థాయిలో నుండి ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను ఆయన నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈ భాగంలో ఈ అంశంలో 5 విషయాలు నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన కృపలో నడిపిస్తున్నాడు. 5 విషయాలు. నెంబర్ వన్ ఏంటంటే దేవుని బిడ్డలారా, దావీదు ఆ రీతిగా ఉన్నతమైన స్థానంలో ఎదగటానికి కారణం దేవుని సన్నిధిలో మరి ఆయనలో ఉన్న సుగుణాలు అని చెప్పాను, దేవుని కృప అని చెప్పాను. అయితే 5 విషయాలు ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే దావీదు దేవునికి దగ్గర సంబంధము కలిగి ఉన్నందున. దావీదు దేవునికి ఎలా ఏమైనాడు చెప్పండి? దగ్గరగా ఉన్నాడు. గొర్రెలు కాయుచున్నప్పటికీ కూడా దావీదు ఏమై ఉన్నాడు అనమాట? దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏ రీతిగా కలిగి ఉన్నాడు?
దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవునితో గడిపేవాడట. గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా దావీదు ఏం చేసేవాడట అంటే ఎక్కువగా దేవునితోటి గడిపిన వాడుగా ఉన్నట్లుగా దైవలేఖనంలో మనం చూస్తున్నాం. పాటలు పాడటం, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం, ఇవన్నీ కూడా దావీదు చేసేవాడు అనమాట దేవుని సన్నిధిలో. అంటే దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. మనం కూడా ఏం చేయాలి, ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఎనీ బిజీ టైం వీఆర్ ఆల్ నియర్ టు గాడ్. దేవునికి మనం ఏమో ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత పాటలు పాడుకోవటం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవునిలో జీవించడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవటం అనేది చాలా మంచిదని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డల కనుక ఆ దేవుని సన్నిధిలో చూడండి, ఆ మొదటి మాటకు తగినటువంటి రెఫరెన్స్ నేను దేవుని వాక్యాన్ని మీకు ఇస్తున్నా. 116వ దావీదు కీర్తన 9వ వచనం చూడండి. దేవుని సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏమన్నాడండి దావీదు భక్తులు? చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఏమన్నాడు? సజీవులుగా ఉన్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను ఎక్కువగా కాలము ఎక్కడ గడుపుతానన్నాడండి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కాలం గడుపుతాను. మై టైం కనుక మై ఆల్ ద మై టైమ్ ఈస్ యూజింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాలు చెప్తున్నాను. కనుక సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లుగా దైవలేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటాడు దేవుని సన్నిధిలో ఆయన ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపేవాడు చిన్న వయసులో కూడా. దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం మానలేదు. దేవుని సన్నిధిలో చాలామంది మరి యవన కాలంలో కానీ చిన్న వయసులో కానీ ఎక్కువగా లోకంలో గడపాలని చూస్తూ ఉంటారు కదా. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, లేకపోతే షికారులు అండి, లేకపోతే లోకానుసారమైనటువంటి మామూలు కబుర్లు కనుక చెప్పుకొనటం, లేకపోతే సెల్ ఫోన్లతో లేకపోతే చాటింగ్ చేయటం, ఇలాంటి టైం గడుపుదామని అనుకుంటారు చాలామంది. లేదు, నీకు సమయం దొరికితే యవన బిడ్డ లేకపోతే చిన్న బిడ్డ, నీకు సమయం దొరికితే దావీదు వలె పాటలు పాడుకో, వాక్యం చదువుకో, దేవుల్లో గడుపు. దేవుడిని నిన్ను ఎంతగానో ఆయన కృపచేత ఆయన ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో దావీదులో ఉన్న సుగుణాలు బట్టి ఏం చేశాడట దేవుడు? ఆయన్ని ఏం చేశాడు? మన అంశంలో మొట్టమొదటి ఏం చెప్పాను చూడండి. ఆయన అంశంలో దావీదులో ఉన్నటువంటి సుగుణాలను బట్టి ఆయన జీవితంలో ఆయన జీవిత భవిష్యత్తుకి ప్రగతికి ఆయన మెట్లు కట్టుకున్నాడు. దేవుని మెట్లు దేవుని సన్నిధిలో ఆయన ప్రగతికి మెట్లు కట్టుకున్నాడు దేవుని సన్నిధిలో. కనుక దేవుని కృపనే పొందుకున్నాడు. దేవుని సన్నిధి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుని సన్నిధి. కనుక మరి ఎవరి బిడ్డలైనటువంటి మీరు దేవుని సన్నిధిలో ఎలాగూ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఏ రీతిగా గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఈ సమయంలో నేను రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలారా, యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడట దావీదు. మొట్టమొదటి ఏం చెప్పండి? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. రెండవది ఏంటంటే యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 1 Samuel 16:7. 1 Samuel 16:7. అయితే యెహోవా చదువు సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను,
చూడండి అక్కడ దేవుని వాక్యంలో అతని రూపమును ఆ, అతని ఎత్తైనను ఆ, లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకము. మనుషులు ఆ, ప- లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. పెట్టాడు. ఆ, నేను అతనిని అతనిని ఆ, ఆ, త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. గాని యెహోవా హృదయమును యెహోవా యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. లక్ష్య పెట్టు. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కనుక యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడని దేవుడు దావీదు యొక్క హృదయాన్ని ముందుగానే తెలుసుకున్నాడట. వాక్యులు అన్నాడు కదా, యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడని దేవునికి తెలిసిపోయిందట, దేవుని పెట్టిన. కనుక ఈ వాక్య భాగంలో ఒకరోజు సమూయేలు ప్రవక్త యెషయా గారి దగ్గరికి వచ్చేటట. వచ్చి యెషయా గారికి 80 కుమారులు, ఇంటిలో ఒక్క కుమారుణ్ణి దేవుడు రాజుగా చేయబోతున్నాడని చెప్పాడట. అయితే యెషయా గారు అన్నాడట, ఇదేంటండి 7 కుమారులు మిలిటరీకి వెళ్ళిపోయారు, మొదట నాకు 80 కుమారులు, 7 కుమారులు మిలిటరీకి వెళ్ళిపోయారు, ఇంకో కుమారుడు చూస్తే చిన్నవాడు, ఆడెక్కడో కర్ర పట్టుకుని ఆ కొండలో ఉంటా, ఆ తుప్పలో ఉంటా, ఆ గొర్రెలు కాస్తున్నాడు. కనుక మేము గొర్రెలు కాపుర్లము, కనుక మా ఇంట్లో రాజు అవ్వటానికి మేమన్నా రాజవంశంలోంచి వచ్చామా ఏంటి అని ఆ యెషయా గారు ఆశ్చర్యపోయేటట. అయితే సమూయేలు ప్రవక్త ఆ దినాల్లో చాలా గొప్ప ప్రవక్త, ప్రార్థనాపరుడు. ఆ సమూయేలు ఆ ప్రవక్త గారు అన్నారట, అయ్యా మీ కుమారులందరినీ పిలిపించండి, ఎందుకో మరి దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ గ్రామంలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, కానీ ఏ ఇంటికి కూడా వెళ్ళమని దేవుడు చెప్పలేదు నాకు, కనుక మీ ఇంటికి వెళ్ళమన్నాడు, కనుక మీ ఇంటికే దేవుడు చెప్తేనే వచ్చాను. అయితే ఆ మిలిటరీలో ఉన్నాడు 7 మరి ఆ కుమారులను కూడా ఆయన రప్పించాడట, దేవుని పెట్టలేదు. రప్పించినప్పుడు ఆ 7 కుమారులు మొట్టమొదటి అందరినీ నిలబెట్టారు. ఒక్కొక్క కుమారుడు ముందు పెద్ద కుమారుని పిలిచారట. పెద్ద కుమారుడి పేరు ఏలియాబు అండి, పెద్ద కుమారుడి పేరు ఏలియాబు. మంచి ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మంచి హైటు, మంచి వెయిట్, మంచి మరి కింగ్లాగా ఉన్నాడు మనిషి. అయితే ఈ ప్రవక్త అయినటి సమూయేలు గారు అన్నాడట, అనుకున్నాడట మనసులో, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఏర్పాటు చేసుకుంటాడు, మంచి హైటు వెయిట్ బాగున్నాడు, రాజు కింద బాగుంటాడని. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇతన్ని అభిషేకించమంటావా రాజుగా అంటే లేదన్నట. దేవుడు నో అన్నాడట. రెండవ వాడు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 నో. అందరూ అయిపోయారు, అందరూ లైన్కి వస్తున్నారు. సాయంకాలం అయిపోతుంది, టైం అయిపోతుంది, 6 అయిపోతుంది, వస్తున్నారు. సమూయేలు గారు ప్రార్థన చేస్తున్నారు, వేడిపోమని దేవుడు అంటున్నాడు, నో అంటున్నాడు. అందుకే ఇంత పాస్టమ్ గారు చదివారు కదా, దైవజనురాలు, అతని పై రూపమును దేవుడు ఏం చేస్తాడట, ఏం చేయమన్నాడట, దేవుడు ఏం చేయటండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుని వాక్యాలు అన్నాడు, ఏం చేస్తా అన్నాడు దేవుడు అక్కడ, మనుషులు పై రూపాన్ని చూస్తారట. దేవుని సన్నిధిలో చూడండి, మానవులమైన మనం మన యొక్క పై వేషం దేవుడు చూడు, నీ హృదయాన్ని, లేకపోతే మన హృదయాన్ని, లేకపోతే మనందరి హృదయాలను ఎరిగిన దేవుడు. దేవునికి ఏం కావాలటండి, హృదయమే కావాలి. దేవుని సన్నిధి, దేవునికి హృదయం కావాలి, మనం ఇచ్చేటువంటి అవి కాదు, లేకపోతే మన యొక్క పైవేషం కాదు. దేవుని పెట్టారు, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని సన్నిధి, మరి నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తున్నావా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా యేసయ్యతో మనం కలిసి ఉండాలి. దేవుని పెట్టారు, నీ హృదయంలో దేవుని పాటలు ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, లేకపోతే నీ హృదయంలో దేవుడే. దేవుని సన్నిధి, హృదయం
దేవుని సన్నిధిలో మానవ హృదయం. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది దేవుని పెట్టలే. మన హృదయం ఇవ్వకుండా ఏవేవో ఇస్తే వాటి వల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం దూరంగా ఉంటే ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేం. కానీ ఇక్కడ దావీదు ఆ దేవునికి ఆయన హృదయాన్ని ఇచ్చేశాడనమాట. అందుకే దేవుడు దావీదు యథార్థ హృదయం కలిగి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. కనుక డేవిడ్ హ్యాస్ ద బిలవ్డ్ హార్ట్. దేవుని సన్నిధిలో దావీదు దేవునికి చక్కని హృదయం కలిగిన వాడు దేవుని పెట్టినారు దేవుని సన్నిధిలో. కనుక దేవుని సన్నిధిలో అప్పుడు సాయంకాలం అయిపోతుంది. అప్పుడు సమూయేలు గారు అన్న, అయ్యా ఇంకెవరైనా ఉన్నారంటే, ఉన్నాడు లేండి ఒక కుర్రోడు ఆడుగుతుంది గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇంకా ఆడేందుకు పని చేస్తాలేండి. నో 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 నో. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే మనం ఎవరిని కూడా తృణీకరించుకోడు. బేబే కుదరదు ఆయన తీసిరండి అన్నారట. మరందరూ కూడా వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి ఆ దావీదును చేయి పట్టుకుని లాక్కొస్తున్నారట. నేను రాను అన్నాడట. ఎందుకంటే చిన్న వయసు, ఆ కర్ర పట్టుకుని నేను రాను అన్నాడట. ఆ దావీదును తీసుకొచ్చారు. ఆఖరికి సమూయేలు గారు అక్కడే ఉన్నారు. అప్పుడు వెంటనే దావీదు దగ్గరకు రాకముందే చూడండి 12వ వచనంలో ఏమంటాడండి, అతడు వాని ఆ పిలువనంపించి లోపలికి 12వ వచనం, ఆ 16వ అధ్యాయం 12వ వచనం, లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే దేవుడు అన్నాడట, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. చూసారు, దావీదు వచ్చినట్టనే దేవుడు అన్నాడు, ఆయన ఇతన్ని అభిషేకించా అన్నాడు. దేవుడు చెప్పినట్టు చేయాలి కదా. మరి దేవుడు నీ పై రూపాన్ని చూడు, దేవుడు నీ పేదరికాన్ని చూడు, దేవుడి నీ యొక్క పరిస్థితులు చూడు. నీ హృదయము దేవునికి ఇష్టమైందంటే, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడంటే, ఆయన ఎటువంటి పరిస్థితులు ఆటంకాలు రానివ్వండి, దేవుడు నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు. మనుషులు నిన్ను ఎలక్కలాగిన, మనుషులు ఆటంకాలు ఎట్టినా, మనుషులు నిన్నేదేదో అనుకున్నా, మనుషులు నిన్ను తృణీకరించిన, దేవుడు మాత్రం నిన్ను పైకి ఆయన దీవిస్తూనే ఉంటాడు. గాడ్ విల్ ఇంక్రీజ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ అబండెంట్లీ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. దేవుని బిడ్డ, ఎవరి బిడ్డ, కంగారు పడక. మనుషులు ఏదన్నా అనుకున్నా సరే అనుకోనివ్వండి, మనుషులు ఏదన్నా ఆటంకాలు ఎట్టినా పెట్టుకోనివ్వండి, మనుషులు ఏదన్నా తృణీకరించండి. దేవుడు నీతో ఉంటాడు, దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నిన్ను అభివృద్ధి పరుస్తానే ఉంటుంది. కనుక దేవుడు దావీదును ఆ రీతి, ఎందుకంటే 2వ మాటలో ఏం చెప్పానండి, యథార్థ హృదయం కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు. కనుకనే వాక్యం ఏమన్నాడు చూడండి, యెహోవా హృదయమును లక్ష్య పెట్టునన్నాడు. 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను నేను. నంబర్ 3 దేవుని పెట్టారు. 3వ మాటలో దావీదట బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడట అండి దావీదు? ఎలాగున్నాడమ్మా? బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడట. చాలామంది బిడ్డలు బాధ్యత లేని వారుగా మరి తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డ చూడండి, దేవుని సన్నిధి గొర్రెలు కాస్తున్న దావీదును తండ్రి ఒకనాడు పిలిచి ఆ దావీదుతో ఇలాగ అన్నాడట. మరి 17వ అధ్యాయం మొదటి సమూయేలులోనే 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు చూద్దాం. తండ్రి ఆ కుమారుడైనటువంటి దావీదును పిలిచి, గొర్రెలు కాచున్నటువంటి ఆ దావీదును పిలిచి తండ్రి ఏమన్నాడో చూద్దాం.
దేవుని యెషయా బిడ్డ తన కుమారుడైన ఆ, దావీదును పిలిచి పిలిచి ఆ, ఏమన్నాడండి ఇప్పుడు ఆ, ఏమన్నాడమ్మా పిలిచి ఆ, సహోదరు ఆ, అక్కడ మొదటి సమూయేలు 17 అక్కడే చదవండి, అదే వాక్య భాగం అదే 17:17లో ఆయన ఏమన్నాడంటే దావీదును పిలిచి అక్కడ తండ్రి ఇలా చెప్తున్నాడు, మరి పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని అక్కడ మీ సహోదరులు అక్కడ యుద్ధంలో ఉన్నారు, పొమ్ము మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారికి మంచి యుద్ధంలో ఎంతో పోరాటం ఉన్నారు కనుక వారు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని జాగ్రత్తగా రానాయనని మరి దావీదును అక్కడ తన తండ్రి అయిన యెషయా ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి యెషయా తమకు ఇచ్చినటువంటి తండ్రి తనకి ప్రయాణమై వెళ్ళాను. అయితే అక్కడ ఇవి ఎన్నేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుందట, వేరమని యుద్ధం జరుగుతుంది. 21వ వచనంలో ఏమన్నాడు, సైన్యములకు ఎదురై ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు తమ ఎదురు అన్నటువంటి బయలుదేరుచుండెను. దేవుని పెట్టలేరు కనుక దేవుని సన్నిధిలో అక్కడ మరి దావీదు వెళ్ళేటప్పటికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి, ఫిలిస్తీన్లకి మన ఇశ్రాయేలు ప్రజలకి. గొలియాతు అనేవాడు బలమైన వాడు ఏం చేస్తున్నాడట, ఫిలిస్తీన్లు అందరి మీదకి యుద్ధానికి వస్తున్నాడట. వస్తూ మరి పోనీ వచ్చినోడు యుద్ధంకి వచ్చి ఎవరు వస్తారండి అంటే బాగుండు, కానీ జీవము గల దేవుని ఏం చేస్తున్నాడట 26వ వచనంలో ఏమన్నాడంటే దావీదు చూశాడు, విన్నాడు. దావీదు అంటున్నాడు, దావీదు జీవము గల దేవుని మరి సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు. అక్కడ దావీదు అంటున్నాడు, మన దేవుడు జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, జీవాధిపతి. అలాంటి జీవాధిపతి అనే దేవుణ్ణి వారు తిరస్కరిస్తున్నాడు. కనుక మనందరం కూడా మరి ప్రార్థనా పోరాటం చేయాలని దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో దేవుని యందు ప్రార్థన అవసరత, ప్రార్థనా జీవితం కలిగి దావీదు ఏం చేస్తున్నాడు, ప్రార్థనా జీవితం కలిగి దావీదు ఏం చేస్తున్నాడు, అక్కడ దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు. ఈ గొలియాతును నేను హతమారుస్తానంటున్నాడు దేవుడు. కనుక చూడండి ఎంత బాధ్యత, తన యొక్క రాజ్యాన్ని రక్షించాలనే బాధ్యత, తన ప్రజలను రక్షించాలనే బాధ్యత దావీదులో కనపడతా ఉంది. తన యొక్క మరి ప్రజలు మరి అన్యులైన వారికి లోకుగా వెళ్ళకూడదు, లోకుగా ఉండకూడదు అనేటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు దావీదు. చూడండి ఎంత మంచి బాధ్యత కలిగి చిన్న వయసులో. కనుకనే వెళ్ళాడు. మనందరం తెలుసు కదా కథ. వెళ్ళి ఏం చేస్తున్నాడండి, అక్కడ గొలియాతు మీదకే దెబ్బలాడు కదా. గొలియాతు 6 మూరలు జాగ్రత్త ఉన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలిసింది, నా దేవుడు జీవము గలవాడు, నీ శరీర బలం నాది ఆత్మీయ బలం, నాది దేవుని బలం అని దావీదు వెళ్ళాడు. ఏం చేశాడు, ఆ గొలియాతును గొలియాతు మీద యుద్ధం చేశాడు. దేవుని యొక్క ఆత్మ చేత ఆయన పట్టుకెళ్ళిన 5 రాళ్ళలో ఒక రాయి విసిరి దేవుని పేరట ప్రార్థన చేసుకొని, అంటే ఒడిసెల రాయి దావీదు చేతిలో ఉన్నది చెప్పండి. ఒడిసెల అనగా ప్రార్థన, రాయి అనగా యేసయ్య అంటే దేవుని శక్తి. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. ఎప్పుడైతే మన చేతిలో ఈ 2 ఉంటాయో, నీ చేతిలో బైబిల్ ఉంటుందో, నీ చేతిలో వాక్యం ఎప్పుడైతే ఉంటుందో, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన లోక సంబంధమైనటువంటి బలము, లోక సంబంధమైనటువంటి శక్తులు దేవుని సన్నిధిలో నేను ఏమాత్రం కూడా ఎదిరించలేవు. దేవుడే నీ పక్షంగా ఉండి ఆయన యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. దేవుని పెట్టలేదు కనుక దేవుని వాక్యం అంత బలమైనది, దేవుని వాక్యము అంత శక్తివంతమైనది. ముందు ఒకసారి మీకు చెప్పానే లేదు,
ఒక సైన్యములో దేవుని పెట్టారా ఒక సోదరుడు అందరూ కూడా సైనికులు అందరూ కూడా చక్కగా ఏం చేస్తున్నారట, మరి వారి యొక్క డ్యూటీలు చేసుకుంటున్నారు. కానీ దేవుని ప్రార్థన చేసేవారు కానీ వాక్యం వాక్యం చదివేవారు కానీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడట, ఖాళీ టైంలో మిగిలిన వాళ్ళందరూ కూడా మరి రకరకాలుగా షికారులకు వెళ్ళటం, లేకపోతే ఏదో వారికి ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి, తప్పులేదు. వారి అలవాట్లను బట్టి ఏదో కొద్దిగా త్రాగటం, ఖాళీగా తిరగటం చేసుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయి అయితే కూర్చొని ఆ బైబిలే చదువుతున్నాడట ఖాళీ టైంలో, అంటే రెస్ట్ టైంలో ఆ రెస్ట్ రూమ్లో ఉండి ఆ బైబిలే చదువుతున్నాడట. అప్పుడు అందరు కూడా ఏళన చేసేవారట, అరే నువ్వు యవనస్తులు ఆ చక్కగా మిలిటరీ ఉద్యోగం చేస్తున్నావు, మంచి జీతం వస్తుంది, వీడు మేము అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం, వీడు ఆత్మలో బైబిల్ పెట్టుకుని ఆ ప్రార్థన ఆ దేవుడే అంటున్నావు ఆయన అందరూ కూడా ఏళన చేస్తున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయికి ఆఫీసర్ గారితో మాట్లాడి ఒక రోజున ఒక టెస్ట్ పెట్టాలని అనుకున్నారట. ఈ అబ్బాయి యొక్క విశ్వాసం ఎంత ఉందో, వీళ్ళ దేవుడు ఎంత గొప్పడో చూద్దామని వాళ్ళందరూ కూడా ఒక టెస్ట్ పెట్టాలని ఆ ఆఫీసర్ గారితో మాట్లాడి, మరి ఎక్కువ మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ 100 మంది ఉన్నారు, ఈయన అక్కడే చూడలే మేము ఆ అబ్బాయి ఓడిపోతే ఆ అబ్బాయి సిగ్గుపడతాడు అని ఆఫీసర్ గారు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకేళ్ళ గెలిస్తే వాళ్ళ దేవుడు గొప్పోడని వీళ్ళందరూ అనుకుంటారని ఆఫీసర్ గారు కూడా పాపం ఆ 90 మంది సైనికుల మాటకి లోబడిపోయి సర్లే పెడదామన్నట్టు. అది అక్కడ మరి గ్రౌండ్లో ఒక వెహికల్ ఉంది, ఒక యుద్ధ నౌక కనుక దీన్ని తీసుకెళ్ళి ఒక 100 గజాలు దూరంలో దాన్ని పార్క్ చేసి రమ్మన్నారట. అబ్బాయిని డ్రైవ్ చేయమన్నారట. పార్క్ చేసి మరలారా ఒక 100 గజాల దూరంలో అన్నారట. ఓకే సార్ మీరు చెప్పారు కదా ఆఫీసర్ గారని ఆ అబ్బాయి వెళ్ళాడట, దాన్ని స్టార్ట్ చేశాడట. స్టార్ట్ చేసిన తర్వాత 100 గజాల దూరం తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసి మరలా లెఫ్ట్ రైట్ కొట్టకుండా మంచి హ్యాపీగా వచ్చేస్తున్నాడట. ఈ 90 మంది సైనికులు కూడా సిగ్గుపడిపోతున్నారట. ఈ అబ్బాయి ఆ వెహికల్ని ఆ యుద్ధ నౌకని ఎలా తీసుకెళ్ళాడు, అది ఎలా స్టార్ట్ అయింది. వీళ్ళందరూ ఏం చేశారట, దాంట్లో ఇంజిన్లో కొన్ని పార్ట్లు తీసి పక్కెట్టేశారట. దాంట్లో ఆయిల్ వేయలేదట, దాంట్లో ఏమీ లేదట. అసలు ఇంపాసిబుల్ అంటే స్టార్ట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అనమాట. అసలు స్టార్ట్ అవ్వటమే స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చేద్ది. ఈ అబ్బాయి వెళ్ళాడట, ప్రార్థన చేసుకుని ఆ స్టీరింగ్ మీద చెయ్యేసుకుని ప్రార్థన చేసి వెంటనే స్టార్ట్ చేసేటప్పటికి స్టార్ట్ అయిపోయిందట. వాళ్ళు ఎక్కడ పార్క్ చేయమన్నారో అక్కడ పార్క్ చేసేసి మరలా వచ్చేసాడట. వీళ్ళందరూ సిగ్గుపడిపోయారే బాబు. నీవు ప్రార్థించున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న యెహోవా తండ్రి, నువ్వు నమ్ముకున్న యేసయ్య చాలా గొప్పోడురా బాబు. నువ్వు ఏమీ లేని ఆ బట్టి డొక్కుని తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చారా బాబు. దాంట్లో పెట్రోల్ తీసేసాం, దాంట్లో కొన్ని పార్ట్లు తీసేసాం, దాంట్లో కొన్ని ఇంజిన్ కూడా కొంతవరకు కొన్ని అసలైన పార్ట్లు పక్కకు పెట్టేసాం. నువ్వు ఎలా తీసుకెళ్ళావు నాకు తెలీదు. ప్రార్థన చేసుకున్నాను అంతే. అక్కడ స్టీరింగ్ దగ్గర కూర్చున్నాను. మీరు అక్కడ పెట్టమన్నారు కదా మన ఆఫీసర్ గారు, అక్కడ పెట్టి నేను వచ్చాను అన్నాడు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి అమ్మా. మనలో ఏమీ లేకపోయినా సరే లోకంలో మనుషులు నిన్ను ఏళన చేయాలని చూస్తున్నారా, భయపడక. ఏళన చేసి నీకేదో అవమానం సిగ్గు కలిగించాలని చూస్తున్నారా, సిగ్గుపడక. దేవుడే మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం అన్నది. 3వ మాటలకి రిఫరెన్స్ చెప్పానా నేను? చెప్పానండి. బాధ్యత కలిగిన వాడుగా అన్నాడు. దావీదు ఏం చేశాడండి, తనలకు రొట్టెలు ఇచ్చాడు, జున్ను గట్టలు ఇచ్చాడు. అక్కడ శత్రువును కూడా ఓడించి వచ్చాడు దేవుని బట్టి. చూడండి, ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారండి, తమ తల్లిదండ్రులు చెప్పిన ఆ పనిని బాధ్యతగా నెరవేరుస్తున్నారా? యవనస్తులారా గమనించండి. నీ తల్లిదండ్రుల నీకు బాధ్యత ఉందా? దేవుడు ఆయన నిన్ను ఒక మంచి తల్లిదండ్రులకి కుమారుడుగా ఇచ్చాడు, నీకు బాధ్యత ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. నాట్ మై సెల్ఫ్.
కనుక ఆ దేవుడు దావీదు కానీ యోసేపు కూడా బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు బైబిల్లో. దేవుని సన్నిధిలో బాధ్యత లేనివారుగా ఉన్నాడు దేవుని పట్ల. కనుక బాధ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడతాం. కనుక దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు చెప్పిన పనులు జాగ్రత్తగా నెరవేర్చి బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉంటే మీరే దీవించబడతారు, మీరే ఆశీర్వదించబడతారు, మీరే దేవుని యొక్క దేవుళ్ళు ఎదుగుతారు. నంబర్ 4, 4వ మాటలోకి వెళ్ళిపోతున్నా. సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. ఏ బుద్ధి కలిగి ఉన్నాడు చెప్పండి? మొదటి సమూయేలు 18:15 చూడండి, చూద్దామండి. మిగుల సుబుద్ధి కలిగిన వాడై అమ్మా చూసారా? చదవండి పర్లేదు. కనుక దావీదు ముగ్గుల సుబుద్ధి కలిగిన వాడై ఉండి ఉండుట సౌలు రాజు చూసాడట. చూసారా? ఇక్కడ సౌలు రాజు దావీదును ఏదో విధంగా నా తర్వాత ఇది చిన్నవాడుగా ఉండి గొలియాతును ఓడించేసి నా తర్వాత రాజు అయిపోవాలని చూస్తున్నాడు, నా సింహాసనం ఎక్కేయాలని చూస్తున్నాడని దావీదును చూసి సౌలు అసూయపడుతున్నాడు. తర్వాత ఏం చేశాను? భయపడ్డాడట దేవుని బిడ్డ. సుబుద్ధి అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అంటే దేవుని బిడ్డలారా జ్ఞానము గలవాడు అని అర్థం. సుబుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి? జ్ఞానము గలవాడు దేవుని బిడ్డ. జ్ఞానము గలవాడు, వివేచన గలవాడు. కనుక మన జ్ఞానము మనల్ని తప్పక ఏం చేస్తుందటండి? హెచ్చింపులోని తీసుకెళ్తాడు. దేవుని ఎడల కలిగిన జ్ఞానం, నీ చదువు వల్ల కలిగిన జ్ఞానం మంచిదే, కానీ ఆ చదువు వల్ల కలిగిన జ్ఞానము కంటే నువ్వు దేవుని ఎడల ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నావో, దేవుని ఎడల సుబుద్ధి కలిగి ఉన్నావో, దేవుని ఎడల జ్ఞానము కలిగి ఉన్నావో, దేవుని ఎడల దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమును ప్రతిరోజు మానకుండా, బైబిల్ మానకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావో, దేవుని యొక్క ఉపదేశాలు నేర్చుకుంటున్నావో, దేవుని యొక్క సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా 3వ అధ్యాయము మొదటి వచనంలో ఏమన్నాడు? సామెతల గ్రంథంలో ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. మళ్ళీ 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడు? నా ఉపదేశములను అంగీకరించమన్నాడు. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడట మనం ఏం చేస్తామంటండి? అనేక ఆశీర్వాదాలు పొందుతాము. దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క దీవెన పొంది. అందుకే బైబిల్ అంటాడు కదా, జ్ఞానుల సహవాసము చేయుట వలన జ్ఞానుల సహవాసము చేయవాడట దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారట. కనుక దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడని సౌలు తెలుసుకున్నాడు. దేవుని పట్ల సుబుద్ధి అంటే సౌలు దావీదుకు కీడు చేయాలనుకున్నా సౌలు దావీదైతే ఏమాత్రం భయపడిన వాడు కాదు. సౌలు మీద దావీదుకి దేవుని యొక్క బలం ఉన్నప్పుడు కూడా సౌలు మీద తిరగబడిన వాడుగా లేడు దేవుని పట్ల. కనుక దేవుని యొక్క సన్నిధిలో సౌలు అక్కడ దావీదు ఎలా ఉన్నాడు అన్నట్టండి? సుబుద్ధి కలిగిన వాడుగా. దేవుడు నన్ను ఎప్పుడు ఇచ్చేస్తే అప్పుడే, దేవుడు నన్ను ఎప్పుడు రాజుగా చేస్తే అప్పుడే, అంతేగాని సౌలు నన్ను తరుముతున్నాడు, ఈ సౌలు రాజు నాకు కీడు చేస్తున్నాడు, నేను మరలా ఈయన కీడు చేద్దాం, ఈయనకంటే బలవంతుడు కదా, ఈయనకంటే యవనస్తుడు కదా, ఈయనకంటే నేను ఇంకా జ్ఞానం గలవాడు కదా అని దావీదు ఏమాత్రం కూడా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు దేవుని సన్నిధిలో. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన ఏం చేసామటండి? దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నవాడుగా, అక్కడ మరి సుబుద్ధి కలిగిన వాడుగా, వివేచన కలిగిన వాడుగా, దేవుడు ఇచ్చించే వరకు కూడా ఆయన తగ్గింపు కలిగిన వాడుగా దావీదు ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దావీదు వలె మరి ఎవరి బిడ్డలైన వారు, లేకపోతే మనము దేవుని సన్నిధిలో సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా మనం దీవించబడతాం, ఆత్మీయ జ్ఞానాన్ని కూడా పొందుతాం. తర్వాత నేను చివరి మాటలోకి వెళ్ళిపోతున్నా. దావీదు ఇతరుల చేత
ప్రేమించబడిన వాడుగా ఉన్నాడట. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడించుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయం అంటే యోనాతాను ఎవరండి? సౌలు గారి యొక్క కుమారుడు. మరి తండ్రికి దావీదు తండ్రే చూస్తున్నాడు దావీదును విరోధిగా. అంతేగాని దావీదు నేను విరోధన అని అనుకోవట్లేదు, లేకపోతే దావీదుకి ఏ కోపం లేదు సౌలు మీద. కానీ సౌలు రాజే తన యొక్క రాజ్యాన్ని బట్టి, తన యొక్క రాజు అనేటువంటి గర్వం చేత ఆ అబ్బాయిని తేలిగ్గా చూస్తున్నాడు. అయితే యోనాతాను దావీదు ఏం చేశారట? ఒక్కని హృదయం భావించుకొని యోనాతాను తన సౌలు రాజు గారి యొక్క కుమారుడు అయితే దావీదు యొక్క మంచితనాన్ని తెలుసుకున్నాడు. అయ్యో అంత మంచివాడిని మా నాన్నగారు ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఆ దావీదుతోటి ఎంతో మంచి స్నేహం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత యోనాతాను ఏం చేస్తాడటండి? దావీదు ప్రేమించి యోనాతాను దగ్గర ఉన్నటువంటి 4వ వచనంలో దుప్పటిని, కత్తిని, విల్లును, డాలును, 4వ వచనంలో ఉంటాయి, అక్కడ 18:4లో అన్నీ అతనికి ఇచ్చేసి, నా స్నేహితుడా నీవేమనుకోకు, ఆ తండ్రి ఆయన అలా పాపంలో ఉన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని దేవుని కానీ శత్రువుల చేత ప్రేమించబడినవాడుగా ఉన్నాడు. మనం దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడట దేవుడు ఏమన్నాడు చెప్పండి? నీ శత్రువులు ఎదురు నేను నీకు భోజనమును సిద్ధపరుస్తాను. అందుకని నీ శత్రువుల కొరకు కూడా నేను ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయి. నీ శత్రువులు నీ మీద అనేక నిబంధనలు వేసినప్పుడు నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి ప్రార్థన, నేను చివరిలోకి వచ్చేసాను దేవుని బిడ్డల కనుక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవునికి లోబడి ఉండు. దావీదు అలాగే దేవుని సన్నిధిలో ఏం చేసినట్టండి? లోబడి ఉన్నాడు. ఇతరుల చేత ప్రేమించబడినవాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఇతరుల చేత బడిన వారుగా ఉండాలంటే ఏం చేయాలట? మనం కూడా దేవుని ప్రేమను మనలో నింపుకొని, ఒకవేళ మనకు ఎవరైనా శత్రువులు అంటే, ఎవరైనా మన మీద ఒకవేళ శత్రువులుగా వారు ఉంటున్నప్పుడు వారి మీద మన ప్రేమ చూపించినప్పుడు ఆ దేవుడే మనల్ని ఏం చేస్తాను బట్టండి? ఆ శత్రువులు సిగ్గుపరిచేలాగా, శత్రువులకి మనం మేలు చేసినప్పుడు, శత్రువులకి మనము ఉపకారం చేసినప్పుడు వాళ్ళు ఎంతో సిగ్గుపడిపోతారన్నమాట దేవుని సన్నిధిలో. కనుక ఆ రీతిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అది యేసుప్రభు అన్నారు, ఏమన్నారండి? మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీ శత్రువులను మీరు ప్రేమించేవారుగా ఉన్నప్పుడు వాళ్ళనే దేవుడు సిగ్గుపరుస్తాడు. మన ఇశ్రాయేల్ గారు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశారు, అయ్యా మాస్టర్ గారండి, మరి సామెతల గ్రంథంలో ఇలాగ ఉందండి, కనుక నీవు ఆ శత్రువుని ప్రేమించినప్పుడు అతని నెత్తి మీద నిప్పులు వేసినట్లుగా ఉంటారు అన్న ప్రశ్న వేశారు. నిజమే, ఆ శత్రువు ఏం చేస్తామంటండి? సిగ్గుపడిపోదు. ఇక్కడ సౌలు రాజే సిగ్గుపడిపోయాడు. అతను రాజు అయినప్పుడు కూడా అతడు దావీదుని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకొరకు? ఏ విధమైనటువంటి దావీదులో తప్పు లేదు. అతడు ప్రేమిస్తున్నాడు, లోబడుతున్నాడు, భయభక్తులు కలిగి ఉంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో దావీదు చివరికి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వాడు కనుక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అతడు మరి దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కనుక, దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు కనుక, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడుగా, దేవుని ప్రేమ చూపించాడు కనుక యేసయ్య అన్నాడు కదా, ఆయన మరి బైబిల్లో 2 ఆజ్ఞలు, నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించడం, కనుక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించడం. కనుక ఈ మాటలు మనం దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను, దావీదును చిన్న వయసులో ఆ గొర్రెల దొడ్లో ఉన్న దావీదును తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో దీవించినట్లుగా దేవుని ప్రేమించే బిడ్డలందరినీ కూడా, ప్రతి యవన బిడ్డ, అలాగే ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా
ఏ విధమైన ఆటంకం శ్రమలు వచ్చినా సరే దేవుని వైపు మనం చూస్తూ ఈ దావీదు కలిగిన లక్షణాలన్నీ మనం కలిగి ఉందాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. వాగ్దానం చెప్తున్నాను, రాసుకోండి. వాగ్దానం చెప్పాక నేను ముగింపు ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 6వ వచనం మరలా చెప్తున్నాను. వాగ్దానం కీర్తనలు 135 6వ వచనం. దయచేసి అందరూ కూడా ఈ వాగ్దానాన్ని రాసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఇంతవరకు నాయన దావీదు యొక్క జీవితంలో ఆయన సుగుణాల వలన ప్రగతికి మెట్లు ఎక్కించినట్లుగా మా జీవితాల్లో నాయన మేము కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటామో మా ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఒక్కొక్క మెట్టు ఉన్నతమైన స్థానములకు ఎదిగే జీవితాన్ని దావీదు వలె మీరు ఇస్తానన్నారు. అలాగే మా ప్రియ బిడ్డలందరికీ ఇవ్వండి. వాక్యం విన్న వారందరికీ ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మా సంఘ బిడ్డలను, సంఘ పెద్దలను, అలాగే మా గ్రామాన్ని, మా దేశాన్ని, ప్రపంచ రాజ్యాన్ని ఈ వైరస్ నుండి కాపాడండి. బలమైనటువంటి కాపుదల దయచేయండి. బలమైన కృప మా సంఘ బిడ్డలందరి కుటుంబాల్లో, నా కొండ మీద బిడ్డలు, పాలె బిడ్డలు, శుద్ధ బిడ్డలు, ఏఎంజీ దగ్గర బిడ్డలు, బొగ్గుల దగ్గర బిడ్డలు, ఒక్కొక్కరిని ప్రేమ దీవించున్నాయని ఊళ్ళో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. బలమైనటువంటి కృప మా సంఘ బిడ్డలు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో వారిని కూడా దీవించి మీ కాపుదలతో ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు, చదువుతున్న బిడ్డలకి మరి బిడ్డలు నాయన ఇంటి దగ్గర ఆన్లైన్లోనే పాఠాలు పూర్తి చేస్తున్నారు. జ్ఞానం దయచేయండి. చిన్న బిడ్డలు ఎల్కేజీ మొదలుచుకుని నాయన డిగ్రీల వరకు ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి కాపుదలు దయచేయండి. రాకపోకలు నాయన యొక్క ఎంతో ఈ వైరస్ కాలంలో డాక్టర్స్, నర్సెస్, నాయన పోలీసు వారు ఎంతో శ్రమ పడుతున్నారు. వారికి కూడా దీవించింది ఆయన. కాపుదలు దయచేయండి. అలాగే ఉద్యోగాలకి మా సంఘ బిడ్డలు వెళ్ళి వస్తున్నారు తండ్రి. నాయన పరిపాలనకు వెళ్ళి వస్తున్నారు. వారందరికీ కూడా ఈ కాపుదలు దయచేయండి. మరి వైరస్ వల్ల కొంతమంది బిడ్డలు నాయన ఆయా స్థలాల్లో నాయన మందులు వాడటానికి వారిని తీసుకెళ్ళినప్పటికి కూడా భయపడొద్దు. ఒక్క 10 రోజులు మందులు వాడితే వాళ్ళు బాగుపడి వచ్చేస్తారు అని డాక్టర్లు అందరూ ధైర్యం చెప్తున్నారు. దైవజనుడుగా నేను కూడా అదే మాట చెప్తున్నాను. భయపడక్కర్లేదు. క్షేమకరంగా నడిపించండి. ఆరోగ్యవంతులుగా నడిపించండి. బిడ్డలతో కలపండి, కుటుంబాలతో కలపండి. బలమైన ఆరోగ్యాలు అందరికీ ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరమందు నెరవేరును భూమి యందు నెరవేరునుగా. మన ఆహారం మాకు దయచేసి మెల్లపురం చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధాలు క్షమించండి. సాధనంతా ఏకాకి నుండి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి, ఆమేన్. పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవ, పంపుము దయచిత పతిత పవనన, ఇంపుగా నీ సేవ ప్రియముగాను. పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవ. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప దేవుని మా సంఘ బిడ్డలందరికీ, మా దేని కుటుంబాలకి, దాసురాలకి, నీ దాసుల కుమారుడికి, పాడలు బిడ్డలకి, మా యొక్క బిడ్డలకి, మా బిడ్డలే కాదు మా సంఘ బిడ్డలందరి బిడ్డలకి సదాకాలం నూతన బలంతో నింపి నడిపించి బలపరచునుగాక. అందరికీ